మంచిది. ఈరోజు కొన్ని మాటలు మనం వినటానికి సిద్ధపడదాం. సహనం కలిగి ఉండాలి అనే మాటలు ఈరోజు మనం వినబోతూ ఉంటాం. ఈరోజు వాక్యాంశం ఏంటంటే సహనం. సహనం అంటే ఓపికతో ఉండటం. ఏ విషయంలో ఓపికతో ఉండాలి, ఎందుకు ఓపికతో ఉండాలి అనే విషయాలు మనం కొన్ని ఆలోచింపజేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచించండి. మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు ఓపికతో ఉండే దేవుడు, సహనంతో ఉండే దేవుడు. చాలా వరకు ఆయన సహనం చూపిస్తూ, దీర్ఘశాంతము చూపిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుడు. ఆయన పిల్లలమైన మనము, భూమి మీద ఉన్న మనము సహనం కలిగి ఉండడం చాలా చాలా ప్రాధాన్యం. ఏ విషయాల్లో సహనం కలిగి ఉండాలి, దేని విషయంలో సహనం కలిగి ఉండాలి అనే విషయాలు, కొన్ని విషయాలు మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకు సహించాలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ మనము గమనించగలిగితే శోధన సహించువాడు ధన్యుడు. శోధనని సహించాలి. దేన్ని సహించాలయ్యా అంటే నెంబర్ 1 శోధనని సహించాలి. శోధనలు వస్తూ ఉంటాయి మన జీవితంలో. నువ్వు పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఏదో ఒక రీతి అయిన శోధన మన జీవితంలో వస్తూనే ఉంటుంది. శోధన రాక మానదు. శోధనలు వస్తాయి. శోధనలు వస్తాయా రావా? మన జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. ఎందుకయ్యా అంటే శోధన చాలా చాలా వరకు మనకి సహనాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శోధన వచ్చినప్పుడు మనం సహించగలిగితే, శోధన వచ్చినప్పుడు మనం ఓర్చుకోగలిగితే మనకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. శోధన వచ్చినప్పుడు మనం సహించగలగాలి. శోధన అనేది మనం సహించగలిగినప్పుడే దేవుని జీవ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈ రోజున ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మీరు సహిస్తున్నారా? మీ జీవితంలో శోధన వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, ఏదైనా శోధించబడినప్పుడు మీరు సహించడానికి సిద్ధపడుతున్నారా? మీరు ఎప్పుడైతే సహిస్తారో అప్పుడు మీరు ధన్యులు అవుతారు. ధన్యుడు అనగా మేలు పొందినవాడు అని అర్థం. శోధన సహించిన వాడు మేలు పొందుతాడు. ఏంటయ్యా ఆ మేలు? ఏంటి ఆ మేలు అంటే అక్కడే చూస్తూ ఉన్నాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటా. హల్లెలూయా! గొప్ప మేలు ఏంటయ్యా, గొప్ప కార్యం ఏంటయ్యా అంటే ప్రభు వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారికి వాగ్దానం చేశాడు. మీరు శోధన సహించగలిగితే, మీరు శోధనలో నిలిచిన వారిగా ఉండగలిగితే మీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. మీకు నేనేమిస్తా? జీవ కిరీటాన్ని ఇస్తాను. అందుకోసం మనం శోధనని సహించాలి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన శోధనని సహించాడు. ఎన్నో బాధలను సహించాడు, ఎన్నో ఇబ్బందులు సహించాడు, అంతకంటే ఎక్కువగా శోధనని సహించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే సాతానుగాడు ఎలాగా యేసు ప్రభువాన్ని శోధించిందో మనం అక్కడ తెలుసుకోగలం. ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన శోధన ఎదుర్కొన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శోధన ఎదుర్కొన్నాడు. శోధన అంటే ఏంటంటే ఆశలు చూపించి ఆశలో నిన్ను పడవేయాలని ప్రయత్నం చేస్తుంది శోధన. టెంప్టేషన్స్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? శోధన. కొన్ని ఆశలు మనకు సాతానుగాడు చూపిస్తూ ఉంటాడు. ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే సంతోషపడతావు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాగుంటే నువ్వు ఆనందపడతావు, ఇంతకు మించిన ఆనందానికి ఎక్కడ దొరకదు, దీనిలోనే ఆనందం ఉంది, దీనిలోనే సంతోషం ఉంది, దీనిలోనే నువ్వు బాగుంటావు అని సాతానుగాడు మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు. యేసు ప్రభు వారిని కూడా శోధించాడు. ఈ లోకమంతా నీకు ఇస్తాను అని చెప్పి శోధించాడు. ఇంకా నీ దేవదూతలు పట్టుకుంటాయని శోధించాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని శోధించాడు. అంటే తిండి విషయంలో శోధిస్తాడు, ఘనత విషయంలో శోధిస్తాడు, కోరికల విషయంలో శోధిస్తాడు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. తిండి విషయంలో శోధన. గుర్తుందా? ఒక అతను తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. యాసావు చిక్కుడుగాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. పెద్ద కొడుకు అనే పెత్తనాన్ని వదిలేసుకున్నాడు. అందుకే దేవుని వారసత్వాన్ని పొందిన వాళ్ళలో ఏసావు లేడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా ఏమనాల? నెక్స్ట్ ఏసావు దేవా అనాల. కానీ ఏమైంది?
అబ్రహాము దేవా అనాల్సి వచ్చింది. హల్లెలూయా. కారణం ఏంటయ్యా? యాకోబు దేవా అనాల్సి వచ్చింది. కారణం ఏంటయ్యా అంటే ఇదిగో ఏశావు తన తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అర్థమవుతుందా? యాకోబు ఆ జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోగలిగాడు. దేవునిలో శోధన వచ్చినప్పుడు, దేవునిలో నీకు కష్టం కలిగినప్పుడు, ఈ లోకంలో సమస్య వచ్చినప్పుడు నువ్వు సహించగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. చాలామంది అందుకే ఇక్కడ రాశాడు, ఎంత క్లియర్గా రాశాడంటే శోధన అందరికీ వస్తుంది, కానీ శోధనలో ఏం చేయాలి? మనం నిలవాలి అని రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడింది చూడండి ఒకసారి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. నిలవబడాలి. శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? గట్టిగా నిలబడగలగాలి. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలా? నిలబడగలగాలి. వాటిని తట్టుకోగలగాలి. దాని అర్థం ఏంటంటే తట్టుకోగలగాలి. దాన్ని తట్టుకుంటే అప్పుడు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ శోధనలో పడిపోయావు అంటే నాశనానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇదిగో నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. నీ జీవితాన్ని పతనం చేసుకునే అవకాశం ఉంది. నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే నువ్వు శోధనకు సహించేవాడిగా ఉండాలి. ఈరోజు నువ్వు సహించాల్సిన దాంట్లో నెంబర్ 1 ఏంటయ్యా అంటే శోధన సహించాలి. శోధనలు వస్తాయి, రావని అన్నట్లు దేవుడు. శోధన సహించిన వాడు మాత్రమే ధన్యుడు అని చెప్తున్నాడు. శోధనలు కలుగుతాయి. కోరికలు రావట్లే మీకు? ఏకైక సంబంధమైన కోరిక. శరీరం ఉన్నంత కాలం ఎన్నో రకాలైన కోరికలు వస్తూనే ఉంటాయి. రావండి కదా? శరీరం ఉన్నంతకాలం శరీరం కోరుకుంటూనే ఉంటుంది. మనసు ఉన్నంతకాలం, దేవుని ఆత్మ ఉన్నంతకాలం దేవుని ఆత్మ కూడా కోరుకుంటూనే ఉంటుంది. దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను కోరుకుంటుంది. శరీరం శారీరక సంబంధమైన విషయాలను కోరుకుంటుంది. అందుకే ఆత్మఫలం ఏమనగా అని మనం గల్తీ రాసిన పత్రికలో మనం చూస్తాం. అదే గల్తీ రాసిన పత్రికలో మనం చూస్తాం శరీర కోరికలు ఏంటంటే, శరీర ఆశ ఏంటంటే, శరీర కార్యాలు ఏంటంటే అనే విషయాన్ని మనం చూస్తాం. 2 విషయాలు మనకు కనపడతా ఉంటాయి: ఆత్మ సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన కోరికలు. వీటి విషయంలో మనం ఏం చేయాలంటే సహించడం చాలా చాలా ప్రాధాన్యం. శోధనని సహించడం చాలా ప్రాధాన్యం. అర్థమవుతుందా? ఈ విషయాలు బాగా మీ మనసులో పెట్టుకోండి. సహిస్తే ఏం జరుగుతుంది? శోధనని సహిస్తే కలిగే లాభం ఏంటి? జీవ కిరీటం మనము పొందుకుంటాం. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. నెంబర్ 1 శోధన సహించాలి. నెంబర్ 2 మనం చూద్దామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామా? 1వ అధ్యాయం 6వ వచనం. పేజ్ నెంబర్ 159వ పేజీ. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మీ ఆదరణ పొందినను మీ ఆరాధన కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమల్లో ఎలాగూ పాలివారైరో అలాగే ఆదరణలో కూడా పాలివారే ఉందిరని ఎరుగుదురు. ఒకసారి ఆలోచన చేయాలా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో ఇక్కడ చెప్తా ఉన్నాడు, మేము శ్రమలు పొందినను మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు మేము శ్రమలు పొందుతున్నాం అని చెప్తున్నాడు. సంఘంలో ఉన్న వారి కొరకు, లోకంలో ఉన్న వారి కొరకు ఆ సేవకుడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే శ్రమలు పొందుతున్నాడు. ఏ విషయాన్ని బట్టి? మీరు ఆదరించబడటానికి, మీరు రక్షించబడటానికి. అదే రీతిగా ఇక్కడ మనం చూడగలిగితే శ్రమలను సహించాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఖండితంగా చెప్తున్నాడు. మీరు కూడా శ్రమలు సహించాలి, అంతేగాక మీకు కూడా ఆదరణ దొరుకుతుంది, మీకు కూడా ఆదరించబడతారు. శ్రమలు సహించగలిగితే మీకు ఆదరణ కలుగుతుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మనకు కూడా శ్రమలు కలుగుతూ ఉంటాయి, శ్రమలు కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, నష్టాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో రకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఏం చేయగలగాల? సహించగలగాల. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలగాల. ఎదుర్కొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు దేవుని సన్నిధిలో మనం గొప్ప స్థితిలో ఉంటాం. హల్లెలూయా. శ్రమ రాగానే కులిపోకూడదు, కష్టం రాగానే కులిపోకూడదు, బాధ కలగగానే కులిపోకూడదు, ఇబ్బంది కలగగానే కృంగిపోకూడదు, దిగజారిపోకూడదు. కానీ దేవునికి వాక్యం చెప్తున్న మాట, మీరు ఏం చేయాలంటే ఇదిగో మీకు ఆదరణ కలిగేంత వరకు కూడా మీ శ్రమల్లో మీరు ఏం చేయాలా? సహించడం నేర్చుకోవాలి. శ్రమలు రాకుండా ఉంటాయా?
వస్తాయి. కష్టాలు రాకుండా ఉంటాయా? వస్తాయి. ఇబ్బందులు రాకుండా ఉంటాయా? వస్తాయి. చాలామంది దేవుడిని నమ్ముకునేది ఎందుకయ్యా అంటే శ్రమలు రాకుండా ఉండడానికి దేవుడిని నమ్ముకుంటారు, కష్టాలు కలగకుండా ఉండడానికి దేవుడిని నమ్ముకుంటారు, ఇబ్బందులు రాకుండా ఉండడానికి దేవుడిని నమ్ముకుంటారు. అయితే నువ్వు నిజముగా దేవుడి గురించి తెలుసుకోలేకపోయావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. శ్రమలు రాకుండా ఉండడానికి కాదు ప్రభువుని నమ్ముకోవాల్సింది, శ్రమల్లో కూడా సహించడం నేర్చుకోవడానికి దేవుడిని నమ్ముకోవాలా. కష్టాలు రాకుండా ఉండడానికి కాదు దేవుడిని నమ్ముకునేది, కష్టాల్లో కూడా దేవుడిలో ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి దేవుడిని నమ్ముకోవాలా. ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాదు దేవుడిని నమ్ముకునేది, ఇబ్బందుల్లో కూడా ఎలా ప్రయాణించాలో ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి దేవుడిని నమ్ముకోవాలా. హల్లెలూయా. శ్రమలు వస్తాయి. యేసయ్య అన్నాడు శ్రమలు వస్తాయి, శ్రమలను ఎదిరించడానికి సిద్ధపాటు కలిగిన మనసు కలిగి ఉండమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. శ్రమలు రాకుండా మానవు. శ్రమలు వస్తాయి, శ్రమల్ని మనం ఎదిరించగలగాల. శ్రమలు నిన్ను ఎదిరించడం కాదు. శ్రమలు ఏం చేయాలా? శ్రమలు నిన్ను ఎదిరించడం కాదు, నువ్వే శ్రమలు ఏం చేయాలా? ఎదిరించా. ఇది ఎంత పెద్ద శ్రమ అని తీసేసుకోవాలి. కొంతమంది ఉంటారండి శ్రమ రాగానే కొండను చూసినట్టు చూస్తూ ఉంటారు. అమ్మో ఇంత పెద్ద శ్రమ నేను తట్టుకోగలనా, నా పని అయిపోయిందిలే అనుకుంటారు చాలామంది. కొంతమంది శ్రమల్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. భూతద్దంలో చూస్తే ఎలా కనపడతాయి? పెద్దగా కనపడతాయి. కొంతమంది దగ్గరగా చూస్తారు. ఇలా చేయి దగ్గర పెట్టుకొని చూస్తే ఎంత పెద్దగా ఉంది. సూర్యుడికి వెళ్ళి చూస్తే ఇట్లా చేయి దగ్గర పెట్టుకొని చూస్తే సూర్యుడి కంటే చేయ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గర పెట్టుకొని చూస్తే ఏదైనా పెద్దగానే అనిపిస్తుంది, అవునా కదా? కానీ సమస్యల్ని, కష్టాలని, బాధల్ని ఎంత మాత్రం దగ్గర పెట్టి చూడటానికి వీలు లేదు. చాలామంది అంటారు నేను పడినంత శ్రమలు ఇంకెవరు పడొద్దయ్యా అంటే ఈయన దృష్టిలో ఏంటంటే ఈయనే పెద్ద శ్రమ పొందాడు అని అర్థం. ఈయనకు మించిన పెద్ద శ్రమ ఇంకెవరు పొందలేదని అర్థం. నీకు తాతలు ఉన్నారు శ్రమ పొందిన వాళ్ళు, నీకంటే బాగా ఇబ్బంది పడ్డోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నీకంటే కష్టాలు పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. చక్కగా తినుకుంటా. ఇప్పుడు తినడానికి ఆహారం ఉందా లేదా? కూరగాయ భోజనం చేస్తున్నావా లేదా? ఒకప్పుడు బుడదలో పెరిగేసుకొని పిసుకొని తిన్న కరువులు కూడా ఉన్నాయి. వాళ్ళ శ్రమ కింద చూస్తే నీ శ్రమ ఏమైనా గొప్పదా? కదా. ఏంటి నల్లరేగడి మట్టినట జోరు చేసుకొని దానిలో పెరుగు కలుపుకొని తిన్నారట మన పితరులు కరువు కాలంలో ఉట్టిది ఏమి తినలేక బతకలేక అలాంటి పరిస్థితులు కూడా అనుభవించారు. వాళ్ళ శ్రమలు పోలిస్తే నీ శ్రమ పెద్దదా? ఎప్పుడైనా నీ శ్రమను చూసిన భయపడొద్దు. నీకంటే భయంకరమైన శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, నీకంటే భయంకరమైన కష్టాలు పొందిన వారు ఉన్నారు. ఆ శ్రమలకు నువ్వు నిలిచిన వాడై ఉండాలి. ఆ శ్రమలకు నువ్వేం చేయాలా? నిలిచిన వాడే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో ఆ సమస్యల్లో అది గొప్ప విషయం. చాలామంది అనుకుంటారు నేను చస్తే కానీ శ్రమలు పోవండి, నేను చచ్చిపోతే చాలండి, ఈ శ్రమలు పోతాయి, నాతో పాటే పోతాయి. ఎవరన్నారు నీతో పాటు శ్రమలు పోతాయని? నీతో పాటు శ్రమలు పోతాయని ఎవరన్నారు? నీతో పాటు పోవాయి. నిలబడగలిగి దాన్ని ఎదిరించగలిగితే అప్పుడు నీతో పాటు అవి పోతాయి. హల్లెలూయా. అప్పటికప్పుడే మాయమైపోతాయి. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలగాల. నీ శ్రమను చూసి భయపడకుండా దేవుడే నాకు సహాయం చేస్తాడు నిలబడగలగాల. అప్పుడు నీ జీవితంలో శ్రమలను నువ్వు ఎదుర్కోగలుగుతావు. సహించడం నేర్చుకోండి, శ్రమల్ని భరించడం నేర్చుకోండి. శ్రమల్ని చాలామంది కొంచెం శ్రమ కూడా తట్టుకోలేకపోయే పరిస్థితికి వచ్చేసారు. అలా ఉండొద్దు. శ్రమల్ని సహించడం నేర్చుకోవాలా. యేసు ప్రభు వారు పడ్డంత శ్రమ ఎవరైనా పడ్డారండి? పడ్డరా? మీరు పడ్డారా? మరి యేసయ్య సహించలేదా? మరి యేసయ్య కుమారులుగా, యేసయ్య కుమార్తెలుగా ఈరోజు పిలువబడుతున్న నీవు, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న నీవు శ్రమను చూసి ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు. శ్రమను సహించడం నేర్చుకోవాలి. వస్తాయి, ఎన్ని వచ్చినా మనం పట్టడానికి నేర్చుకోవాలి. అందుకే అక్కడ రాస్తా ఉన్నమాట, మీ ఆదరణ ఏం జరుగుతుందట అక్కడ రాస్తా ఉన్నాడు. ఏంటంట, మీకు ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుతున్నాం. ఆ తర్వాత కింద అంటున్నాడు చూడండి, ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నాము బట్టి ఆ శ్రమలలో ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నవి. కార్యసాధకం అంటే కార్యసాధన చేయమంటారు. సాధన అంటే కార్యము ప్లస్ సాధన. కార్యము అంటే పని, సాధన అంటే సాధన చేయడం. అంటే సాధన చేయడం తెలీదా? సాధన చేయడం అంటే మీకు ఎలా చెప్పాలి? కార్యసాధనం అంటే పదే దాని గురించి సాధన చేయడం. సాధన చేయడం అంటే తెలుసుగా మీకు, అట్లా అన్నమాట. ఆ పనిని మనం ఓపికతో ఆ రీతిగా మనం ఉండగలగాలి. ఇంకేమన్నాడు చూడండి అక్కడే,
ఏమంటున్నాడు? మీరు శ్రమల్లో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. మీరు శ్రమల్లో ఎలాగ పాలివారై ఉన్నారో రేపటి రోజున ఆదరణ కూడా అలాగే మీరు పాలివాళ్ళు అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మీ జీవితాల్లో శ్రమలు రాలేదా? రాలేదా? ఇంతకుముందు శ్రమలు వచ్చాయా? పోయిన సంవత్సరం శ్రమలు వచ్చాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రాలేదన్న వాళ్ళు అయితే చేతులు దించండి. మాకు పోయిన సంవత్సరం ఏ శ్రమ రాలేదండి అన్న వాళ్ళు ఉంటే చేతులు దించండి. అలా దించగలిగే దమ్ము ఎవరికైనా ఉందా? వచ్చినాయి అట్లనే ఉండిపోయినాయా? పోలేదా? శ్రమ వచ్చింది, మళ్ళా ఆదరణ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు శ్రమ వస్తుంది, రేపు మరలా. ఇప్పుడు శ్రమల్లో పాలు పొందినవాడు రేపు ఆదరణలో కూడా పాలు పొందుతాడు. మరి ఎందుకు భయపడతావు? ఈరోజు శ్రమల్లో పాలు పొందుతావు, రేపు ఆదరణ వస్తూనే ఉంటుంది మళ్ళా. అందుకే మనం భయపడకూడదు శ్రమను చూసి. శ్రమలో పాలు పొందిన నువ్వే రేపటి రోజున కొంతమంది పాలు పొందట్లే. ఎందుకంటే శ్రమను చూసి భయపడి సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది శ్రమను చూసి పారిపోతారు, వాళ్ళకి ఆదరణ దొరకదు. కానీ శ్రమల్లో నువ్వు నిలబడగలిగితే, సహించగలిగితే రేపటి రోజు నీకు ఆదరణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకప్పుడు చర్చి అంతా కూలిపోయి, ఇళ్ళంతా పోయి, వాకిలంతా పోయి, అన్ని ఇబ్బంది పడుతూ శ్రమలో ఉన్నాం. ఈరోజు ఆ శ్రమ ఉందా? వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు ఒక శ్రమ వస్తుంది, ఈరోజు ఒక శ్రమ వస్తుంది, ఎప్పుడైనా ఒక శ్రమ వస్తుంది, రాక మానదో వస్తాయి. మళ్ళీ అది కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఆదరణ దేవుడిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమను చూసి మనం భయపడాలా? సహించుకుంటా ముందుకెళ్ళాలా? సహించుకుంటా ముందుకెళ్ళాలా? ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదండి, మారిపోతే. బండ్లు ఓడలు అవుతాయట, ఓడలు బండ్లు అవుతాయట. సామెత, ఇలా ఒక సామెత కదా. మారతాయి ఖచ్చితంగా, మారకుండా ఉంటాయా? అన్నీ మారతాయి. కానీ ఈరోజు నువ్వు శ్రమని సహించడం నేర్చుకోవాలా. రెండోదిగా నువ్వేం సహించాలా? శ్రమను సహించాలి. మొట్టమొదటిగా శోధన సహించాలి. రెండోదిగా మనం చూస్తే శ్రమను సహించాలి. అర్థమవుతుందా దేవుని మాటలు? ఓకే, మంచిది. మూడోదిగా మనం చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. 215వ పేజీ, కొత్త నిబంధన. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును, అది మంచిదగును. హితము అంటే మంచిది. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఏమని రాస్తా ఉన్నాడంటే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందినను. మీ జీవితంలో అన్యాయంగా శ్రమ పొందినా, మీ జీవితంలో అన్యాయముగా శ్రమ పొందినా, ఇంకేమంటున్నాడు? దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడలా. దేన్ని సహించాలి? దేన్ని సహించాలి? దుఃఖమును సహించిన ఎడలా. దుఃఖాన్ని మనం ఏం చేయాలా? సహించాలా. దుఃఖాన్ని ఏం చేయాలా? సహించాలి. ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం కలిగినా, బాధ కలిగినా నువ్వేం చేయాలా? సహించాలి. సహించిన నెల అది హితమగును. దేని విషయంలో సహించాలి అంటే అక్కడ రాసి ఉన్నమాట, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి. నువ్వు మంచిగానే ఉన్నావు, పవిత్రంగానే ఉన్నావు, నీతిగానే ఉన్నావు, యథార్థంగానే ఉన్నావు, అయినా కానీ నీకు దుఃఖం కలిగితే, దాని విషయంలో నువ్వేం చేయాలా? ఏం చేయాలా? సహించాలి. కొంతమంది తనంతట తాను చేసుకున్న వాటి విషయాల్లో దుఃఖాలు వస్తాయి. ఆ విషయంలో నీకేం హితం అవ్వదు, అది మంచిదేం కాదు. ఎప్పుడైతే నువ్వు మంచి విషయాల్లో దుఃఖకాంతుడు అవుతావో, మంచి విషయాల్లో దుఃఖం నీకు కలుగుతుందో, దాని విషయంలో అది హితమవుతుంది, అది నీకు మంచిదవుతుంది. దుఃఖాన్ని సహించగలగాలి. మంచి విషయం నేనేం చేయలేదయ్యా, నన్ను అనవసరంగా ఇది చేశారు, నేనేం చేయలేదయ్యా, నేను మంచిగానే ఉన్నా, లేనిపోండి నింద నా మీద వేశారు. నేను మంచిగా ఉన్నా, ఇగో ఇట్లా చేశారు. నేను మంచిగా ఉన్నా, గుడ్డ కాల్సి నా మీద వేసేసారు. ఇదిగో నేను మంచిగా ఉన్నా, నా గుణం మంచిదే, నా మనస్సాక్షి మంచిదే, అయినా కానీ నా పరిస్థితి ఇలా అయిపోయింది. నువ్వు దుఃఖపడ్డా ఏమాత్రం బాధ అవసరం పడకు. నువ్వు దుఃఖపడ్డంత మాత్రాన ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ రాస్తూ ఉన్నాడు, దుఃఖాన్ని నువ్వు సహిస్తే అది నీకు హితం. అనవసరమైన నింద నీ మీద వేసి నీకు దుఃఖాన్ని కలగజేస్తే అది నీకు మంచిదే, అది హితమే.
ఈ రోజున ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. అందుకే అంటున్నాడు అక్కడ, ఇదిగో ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇదిగో దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది నీకు హితమో, అది నీకు హితం, అది నీకు మంచిదే. లేనిపోని వాటికి మీకు దుఃఖాన్ని కలుగజేసేవారు ఉన్నారా? వాళ్ళని చూసి నువ్వు భయపడుతూ బాధపడాల్సిన అవసరంలే. అది నీకు మంచికే, అది నీకు మంచికే. ఒక తల్లి నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎక్కడో వేరే దేశంలో పని చేసుకుంటా బిడ్డల్ని సాకుతూ ఉంది. లేనిపోనివన్నీ ఆమె మీద వేస్తూ ఉంటారు. ఎందుకంటే దూరంగా ఉంది కాబట్టి లేనిపోని అన్నీ. ఆమె కష్టపడేది పిల్లల కోసం, ఆమె కష్టపడేది తల్లిదండ్రుల కోసం. ఎంత ఎట్టి సాకిరి ఉంటుందంటే భయంకరమైన సాకిరి. బానిస బ్రతుకు అంటారు తెలుసా. కరోనా టైంలో నాకు వచ్చిన ఫోన్లకు నేనే ఏడ్చా. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఆ రూమ్లో పడేస్తే అంతే పడేస్తారు. మన దేశంలోనే ఎవరు పట్టించుకోలేరు. మన దేశపోడు ఏరే దేశంలో వెళ్ళి ఒక పనివాడిగా పనిచేసే వ్యక్తికి వెళ్ళిపోతే ఏం పట్టించుకుంటారండి? ఏదో ఒక మంచి వ్యక్తులు అయితే, మంచి యజమానులు అయితే పట్టించుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎన్ని దినాలుగా నేను ఓదార్చుకుంటూ వచ్చాను కరోనా టైంలో. దేవుని మహాకృప, చాలామంది కోలుకొని ధైర్యంగా ఉండరు నాకు ఫోన్ చేసిన వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్పగలనంటే, అది ఒక మంచి పని, అది హితమైన పని. నాకు సంతోషం వేసింది. ఓ తల్లి ఏడుస్తూ అంటుంది, అయ్యా నేను ఎవరి కోసం కష్టపడుతున్నా, నేను ఎవరి కోసం కన్నీళ్ళు కారుస్తున్నా, ఇంత ఎట్టిసాకి నేను ఎందుకు చేస్తున్నా, ఇంత ఇబ్బందిని ఎందుకు పడుతున్నా, నేను ఎందుకు మన ఇండియాలో అప్పులు చేసి ఇల్లు కట్టి అన్నీ చేసి నా పిల్లలకి నెలకు ఒక 5,000 10,000 నేను డబ్బులు పంపిస్తూ ఇంత చేస్తున్నా, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు అయ్యా, నన్ను ఎవరు లెక్క చేయట్లే. నేను ఎంత మంచిగా ఉంటున్నానో అయినా కానీ నా మీద ఏదో ఒక నింద వేస్తూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఏం పర్వాలేదు, నీ దుఃఖానికి ఒక రోజున ఆదరణ దొరుకుతుంది. ఎంత అంటే అంత ఏడ్చుకుంటా, రాత్రులు ఫోన్ చేసేది, 2, 3 కూడా ఏడ్చుకుంటా అయ్యగారు కన్నా ఫోన్ చేసేది, వాట్సాప్ కాల్. నాకు అనిపించేది, ఏంటి ప్రభువా, ఆ బిడ్డను ఓదార్చేవారే లేరు, ఆ బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయింది. అయిన వారే, బయట వాళ్ళు కాదు, మళ్ళా అయిన వారే, కన్న తల్లిదండ్రులే, కట్టుకున్న పిల్లలే. కానీ దేవుడు ఓదార్పునిచ్చాడు, దేవుడు గొప్ప స్థితిలోకి మారుస్తూ ఉన్నాడు. మళ్ళా ఇంకోటి వచ్చింది, రాక మానిద్దా? ఇంకా నిందలు వస్తున్నాయి. నేను ఒకటి చెప్పానమ్మా, ఎన్ని వచ్చినా నువ్వు సహించుకుంటూ వెళ్ళు, అప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప మేలు చేస్తాడు. ఏం మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, సహించుకుంటూ వెళ్ళిపో. దేవుడే ఒక రోజు నేను గొప్ప స్థితికి మారుస్తాడు. నిన్ను అన్న వాళ్ళే రేపటి రోజున ఆలోచించి అర్థం చేసుకొని రేపటి రోజున అనవసరంగా అన్నామని బాధపడతారు. ఆ రోజు వస్తుంది, నువ్వు కంగారు పడకు అని చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తా ఉన్నంటే, నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. మంచిదానికి పోయినప్పుడల్లా చెడు కొనుక్కొచ్చుకుంటున్నావేమో, ఏదైనా మంచి చేసినప్పుడల్లా చెడు నీ మీదకి వస్తా ఉంది. భయపడకు, భయపడకు. చాలామంది అంటారు, అయ్యగారు మనం చేసిన మంచి మనతో వస్తుంది అంటారు, కానీ అది రాదయ్యగారు, అందుకే అసలు మంచి చేయడమే మానేశాను అయ్యగారు. చాలామంది అనే మాట. మంచి చేయాలి, గుణమెరిగి మంచి చేయాలి. అయినను కీడు వచ్చిందనుకో, దాన్ని సహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే దేవుడు నీకు ఏదో ఒక రీతిన మేలు చేయక మానడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే శాస్త్రంగా చెప్తున్న మాట. అందుకే అక్కడ అంటున్నాడు, ఏం చేయాలా? మూడోదిగా దుఃఖమును సైతం మనం ఏం చేయాలా? సహించాలి. దుఃఖాన్ని సైతం దేవుడు దుఃఖాన్ని తీసేస్తా అన్నాడా? తీసేస్తా అన్నోడైతే సహించమని చెప్పడుగా. దుఃఖాన్ని తీసేస్తా అన్నాడా? అన్నాడా? ఎప్పుడు హ్యాపీగా ఉంటావు నన్ను నమ్ముకుంటే అన్నాడా? ఎప్పుడు సంతోషమే నన్ను నమ్ముకుంటే అన్నాడా? అంతే అన్నాడా? చాలామంది ఇట్లా అనుకుంటారు, దేవుడిని నమ్ముకుంటే ఎప్పుడు ఎప్పుడు ఆనందం, ఎప్పుడు. నువ్వు దేని పనికిరావు అప్పుడు, దేనికి పనికిరావు అప్పుడు. దేవుడిని నమ్ముకుంటే ఏం చేస్తాడంటే దుఃఖములో కూడా నీకు తోడే ఉంటాడు. మార్త మరి ఇద్దరు ఏడుస్తున్నారు భయంకరంగా. ఎందుకంటే ఒక్కడే ఒక తమ్ముడు, ముద్దుల తమ్ముడు. ఎప్పుడు చూసినా ముగ్గురు తిరుగుతూ ఉంటారు. ప్రార్థనమైన ముగ్గురే, పని చేసుకున్న ముగ్గురే, ఎక్కడిపోయిన ముగ్గురు. తమ్ముడు లేకుండా వీళ్ళు ఉండలేరు, వీళ్ళు లేకుండా తమ్ముడు ఉండలేరు. ఏసై కూడా ఆ కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ ఏరియాకి పోతే ఆ ఇంటికి పోకుండా ఉన్నాడు, అంత ఇష్టం. అర్థమవుతుందా? అంత బాగా ఇష్టం, అంత బాగుంటారు ఆ కుటుంబం. ఒకరోజు తమ్ముడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. అర్థమవుతుందా? లాజరు చచ్చిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఏడుపు ప్రారంభమైంది. ఎందుకంటే ప్రేమించారు, బాగా ప్రేమించారు. ఏడుపు ప్రారంభమైంది. యేసుప్రభు వారు ఊరు వెళ్ళిపోయాడు, అక్కడ సువార్త చేస్తున్నాడు. ఈ వార్త ఆల్రెడీ పంపించారు, లాజరు చచ్చిపోయారు, అయ్యా మీరు రండి,
సమాధి కార్యక్రమం జరగబోతోంది, మీరు వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు చాలా ప్రేమించిన వ్యక్తులు కాబట్టి మీరు రండి అంటే ఆయన ఆలస్యం చేశాడు. ఇక ఆలస్యం అయినప్పుడు ఏం చేస్తారు? చాలా వరకు 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల దాకా కూడా పోలేదు ఆయన. ఏం చేశారు? ఆయన్ని సమాధిలో పెట్టారు, అన్నీ అయిపోయినాయి, ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వెళ్ళి అలాగ మరలా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మరియా మార్త ఇద్దరు ఎదురుపడి ఏడవడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు వారు, పండి సమాధి దగ్గరికి వెళ్దాం, ఆయన తిరిగి లేస్తాడు, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామయ్యా, మరలా పునరుద్ధానుడే ఒక దినాన లేస్తాడు, ఆ విషయాన్ని మేము నమ్ముతున్నాం. వీళ్ళు వాక్యాన్ని చూడండి ఎట్లా చూపిస్తున్నారు. రేపు రోజున మరలా లేస్తాడు, సజీవుడిగా లేస్తాడు. దిగో పరలోక రాజ్యంలో ఉండే స్థితి ఉంది కదా, అప్పుడు లేస్తాడయ్యా. అది కాదమ్మా, ఇప్పుడే లేస్తాడు, పా. తీసుకెళ్ళాడు, ప్రార్థన చేశాడు. లాజరు రానగానే లాజరు బయటకు వచ్చాడు. ఆ కుటుంబంలో సంతోషం. ఒక మాట అడుగుతాను, యేసయ్య ఆ కుటుంబంలో ఉన్నప్పటికీ, యేసయ్య నమ్ముకున్న ఆ కుటుంబంలో దుఃఖం రాలేదా? వచ్చాయి. దుఃఖాన్ని సహించగలిగి నిలబడ్డారు కనుక ఆ కుటుంబంలో ఆదరణ దొరికింది. అర్థమవుతుందా? కానీ మనమేమనుకుంటాం అంటే దుఃఖము ఉండదు అనుకుంటాం. దుఃఖం ఎందుకు ఉండదు? ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. యేసు ప్రభువారే ఏడ్చాడు లాజరు చనిపోయినప్పుడు. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే దుఃఖము లేక మానదు. దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖంలో దేవుడు ఏం చేస్తాడంటే ఓదార్పునిస్తాడు. ఆ దుఃఖంలో ఏం చేస్తాడు? ఓదార్పునిస్తాడు. ఆ విషయాన్ని మనం బలంగా నమ్మాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోండి. మూడవదిగా దుఃఖమును సహించాలి. నాలుగోదిగా అక్కడే రాస్తూ ఉన్నాడు. 20వ వచనం చదువుదామా? 20వ వచనం, తప్పిదమైనను తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించుట మీకేమి ఘనము. తప్పు చేశారు, దెబ్బలు తింటే మీకు ఏమైనా ఘనమా? రాజు తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు దెబ్బలు తింటే ఘనమా? గొప్ప? అది గొప్ప అండి? తప్పు చేసినప్పుడు దెబ్బలు తింటాం గొప్ప విషయమా? కాదు కదా. అదే మాట అంటున్నాడు అక్కడ. కాదు కదా. అయితే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు పిలువబడ్డాం? ఈ మాట విన్నప్పుడు గుండెల్లో గుణపాలు దిగుతాయి ఒక్కొక్కరికి కదా. అసలు మనం ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వదించబడ్డానికా? మనం ఎందుకు పిలువబడ్డాం? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడానికా? మనం ఎందుకు పిలువబడ్డాం? గొప్ప స్థాయికి చేరడానికా? ఎందుకు పిలువబడ్డాం అంటే అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, ఏమంటున్నాడు? తప్పిదమకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించుట మీకేం ప్రయోజనం? మేలు చేసి, బాగా వినండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. రాయేష్ ఎందుకు పిలువబడ్డాడు? ఈరోజు దేవుని నమ్ముకొని మీరు ఎందుకు పిలువబడ్డారు అంటే మంచి చేసి తన్నులు తింటానికి పిలువబడ్డారు. నేనేం చెప్పట్లేదు, ఉన్నమాటే చెప్తున్నా. మంచి చేసి, బాగా వినాలా, మంచి చేసి తన్నులు తినడానికి పిలువబడ్డాం మనం. వాస్తవమా కాదా? తాగి తిరిగడం ఒక్కడొక మాట అండవు, చచ్చిపోయేటోడు మాత్రం 100 మాటలు అంటారు. వింటున్నారు ఈ మాటలు ఎప్పుడైనా? తందనాలాడేవాడిని ఒక మాట అంటారు, గొడవలు పెట్టుకునేవాడిని ఒక మాట అంటారు, దేవుణ్ణి నమ్ముకున్న 1000 మాటలు అంటారు. అర్థమవుతుందా మీకు? మంచి చేసి మనం ఏం పడాలా? బాధపడాలా. అందుకు పిలువబడ్డావు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్తా ఈ విషయంలో. రాదా నాలిక? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచి చేసి బాధపడాలో అది గొప్ప విషయం. మంచి చేసి ఘనత వస్తే నీకేం లాభం? లేదా చెడు చేసి తన్నులు తిన్నంత మాత్రం నీకేం లాభం? ఆ రెండిటికి లాభం లేదు. మంచి చేయాలా, నువ్వు బాధపడాలా, అప్పుడు నీకు లాభం. అది ఏ విషయంలో లాభం? అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అక్కడే చెప్తున్నాడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవునికి అది మంచిది అవుతుంది, నీకు మంచిది కాకపోవచ్చు. నేను మంచి చేసినా నేను అనవసరంగా ఇబ్బంది పడుతున్నా, నేను మంచి చేసినా అనవసరంగా తన్నులు తింటున్నా, నేను మంచి చేసినా నాకెందుకో ఇట్ట అయిపోతుంది, నీకు మంచిది కాకపోవచ్చేమో. నువ్వు మంచి చేసి నువ్వు ఇబ్బంది పడితే, నువ్వు మంచి చేసి బాధపడితే దేవుని దృష్టిలో అది హితము, మంచిది. అర్థమవుతుందా మీకు?
ఏం భావిస్తాం? మంచి చేస్తే మంచి రావాలా, చెడు చేస్తే చెడే రావాలా. అదే వస్తుందా? 1,00,000 అప్పించు ఒకళ్ళకి, మంచిగా వస్తుందా నీకు? 1,00,000 మళ్ళీ నీకు అప్పిస్తారనుకుంటున్నావా? ఎగ్గొట్టకపోతే నయం. అవునా కదా? వాస్తవమే. గొడవ రాకపోతే నయం, ఇబ్బంది రాకపోతే నయం, మనస్పర్ధలు రాకపోతే నయం. ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నానంటే, మంచి చేస్తే మంచి రాదు. చాలామంది అనుకుంటారు మంచి చేస్తే మంచి వస్తుందిలే అని. మంచి రావచ్చు, రాకపోవచ్చు, 2 ఉన్నాయి. రాకపోయినా నువ్వు మంచి విషయంలో బాధపడ్డావు కాబట్టి అది దేవుని దృష్టిలో అది హితము అనగా మంచిది. నేను అదే భావిస్తా. నన్ను ముఖాన్ని తిట్టేవాడు ఉంటాడు, వెనక తిట్టేవాడు కూడా. దేనికి నేను భయపడను, దేనికి బాధపడను. ఎందుకు బాధపడాలి? ఆడినోరు ఆడిష్టం, అంతే కదా. వాళ్ళ బుద్ధి వాళ్ళ ఇష్టం, వాళ్ళ అజ్ఞానం వాళ్ళ ఇష్టం. కానీ నా మటుకు నేను ఒకటే ఆలోచిస్తా, అనుకోని అనని తిట్టని ఏమైనా చేయని. ఎందుకంటే మంచి విషయము చేసి బాధపడినప్పుడు నీకు అది దేవుని దృష్టిలో హితం. నేను అందుకే అందరికి చెప్తా ఇదే మాట, పడరండి, తిట్లు తినండి, అయ్యగారు ఎప్పుడు మాకు ఇదే చెప్తాడు. ఇది కాదు ఇంకేం చెప్పాలా? దేవుని దృష్టిలో ఇదే హితం. కాదయ్య గారు వాళ్ళు ఇట్లా చేస్తే వీళ్ళు ఇట్లా అంటే వాళ్ళట్లంటే నువ్వేంటయ్య గారు మమ్మల్ని ఓడ్చుకోమంటావు, సహించమంటావు? నేను చెప్పలేదురా నాయన, నువ్వు నమ్మిన ప్రభువే చెప్పాడు ఆ మాట. నువ్వు నమ్మిన ప్రభువే చెప్పాడు. అది నా దృష్టిలో అది మీకు మంచిది, నా దృష్టిలో అది మీకు మంచిది. దేవుని దృష్టిలో మంచులం అవ్వాలి మనం, మనుషుల దృష్టిలో కాదు. నిజంగా చెప్తున్నావు, నువ్వు నీతిగా యథార్థంగా పోతే నువ్వు ఎప్పటికీ మంచోడు కావు, ఎప్పటికీ కావు. అవుతారా? అస్సలు కావు. రౌడీలకి విగ్రహాలు పెడతారు, గుండాలకి విగ్రహాలు పెడతారు, ఇంకా ఏదేదో చేసినోడికి విగ్రహం పెడతారు. కానీ మంచోడికి కనీసం భూమి మీద బతకడానికి కూడా ఒప్పుకోరండి. ఒప్పుకుంటారా? లేపడేస్తారు. ఎందుకయ్యా అంటే మంచి చేస్తే. ఒక మాట చెప్పనా, నువ్వు మంచి విషయంలో బాధపడితే అది దేవుని విషయంలో అది హితము, దేవుని దృష్టిలో. యువర్ చాయిస్. చాలామంది ఈ విషయంలో చాలా డౌట్ పడుతూ ఉంటారు. నేను ఎంత ప్రేమ చూపించినా నాకు దక్కట్లే, నేను ఎంత ప్రేమ. ఏంది దక్కేది? ఏసై అంత ప్రేమ నువ్వు ఎప్పుడైనా చూపించావా? ఏసైకే దక్కలేదు. అది ఏసై దక్కిందా అండి? ఆయన చూపించినంత ప్రేమ దక్కింది ఆయనకి? ఆయన చూపించిన ప్రేమకు రాళ్ళు పడ్డాయి. ఆయన ప్రేమ చూపించిన దానికి తలలో ముళ్ళ కిరీటం దిగబడ్డది. ఆయన ప్రేమ చూపించిన దానికి శరీరం అంతా నాగడి సాల వలె దున్నబడ్డది. ఆయన ప్రేమ చూపించిన దానికి కాళ్ళలో మేకులు దిగబడ్డాయి. ఆయన ప్రేమ చూపించిన దానికి చేతుల్లో మేకులు దిగబడ్డాయి. ఆయన ప్రేమ చూపించిన దానికి ఆకాశానికి భూమికి మధ్యలో సెలవేయబడ్డాడు. ఆయన ప్రేమ చూపించిన దానికి డొక్కలో పొడవబడ్డది, చచ్చేదాకా వదల్లే. అందుకే అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. ఎందుకంటే సహించడం, ఒక్కడిని శపించలే, ఒక్కడిని కోపగించుకోలే. ఆయన మంచి విషయంలో బాధపడుతున్నాడు. ఏంటి మంచి విషయం? సమస్త మానవాళి పాపమును ఆయన భుజముల మీద వేసుకొని మోస్తూ ఉన్నాడు. సమస్త మానవాళి పాపమును కాస్త ఆయన మోస్తూ ఆయన ఒక పాపముగా మార్చబడ్డాడు. అది ఒక మంచి విషయం. అందుకే ఆయన బాధపడటానికి సిద్ధపడ్డాడు. అది గొప్ప మేలు, అది గొప్ప స్థితి. ఈరోజు దేవుడు నమ్మిన నీవైనా నేనైనా ఏం చేయాలా? మనము శ్రమలు అనుభవించడానికి కానీ మంచి విషయాల్లో బాధపడటానికి కానీ రెడీగా ఉండాలా. ఆర్ యు రెడీ? మీరు అలా సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? అది చిన్నగా తేలికైన విషయమేం కాదు. గుండెను కోసినట్టుగా ఉంటుంది ఆ బాధను అనుభవిస్తే. గుండెను కోసినట్టు అంత బాధేస్తుంది. తినటానికి తిండి లోపలికి వెళ్దాం, కనీసం నలుగురితో సంతోషంగా ఉండటానికి మనసు ఒప్పదో. ఏంటి నా పరిస్థితులు అయిపోయింది అన్నంత స్థితికి దిగజారుతుంది. నువ్వు ప్రేమ చూపించినా నీ మీద కీడు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటాయి. అర్థమవుతుందా? అవన్నీ సహించగలగడం గొప్ప విషయం. దేవుని మహాకృప. అలాంటి స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. నెంబర్ 1 దేని విషయంలో సహించాలి? 1 శోధన సహించాలి, 2వదిగా శ్రమను సహించాలి, 3వదిగా దుఃఖమును సహించాలి, 4వదిగా ఏం సహించాలి? అక్కడ ఏం సహించాలని చెప్పాడు, చెప్పాలా? ఏం సహించాలా? మళ్ళీ చదువుతాను, మీకు అర్థమవుతుంది, మీరు చెప్తారు. దెబ్బలు తినప్పుడు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా
దాని అర్థం ఏంటి? దెబ్బలు తినడానికైనా, మంచి విషయంలో దెబ్బలు తినడానికైనా సహించాలి. మంచి విషయంలో దెబ్బలు సహించాలి. మంచి విషయంలో ఏం సహించాలా? దెబ్బలు తినడానికి కూడా సహించాలా. మనుషుల దృష్టిలో అది గొప్పదేం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒకప్పుడు సినిమాలు ఇప్పుడు సినిమాలు మీరు తేడా గమనించారా? ఒకప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి తేడా గమనించారా? అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ 100 మందిని కొడితే గొప్ప విషయం. ఇప్పుడు ప్రేమ కోసం ఎంత తన్నులు తింటే అంత గొప్ప విషయం. వాస్తవా కాదా? హీరో విజయం అదే కాదా? తన కుటుంబాన్ని అంతా కట్టేస్తారు. నేను ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం చూసిన సినిమాలు అప్పటికే మారినాయి చాలా వరకు. అర్థమవుతుందా? అలాగా ఫ్యామిలీని అంతా కట్టేస్తారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కోసం నేనేం చేయాలా? వాళ్ళని ఏం చేయొద్దు. నన్ను చంపండి కానీ వాళ్ళని ఏం చేయొద్దు. ఒకప్పుడు వాళ్ళందరినీ ఇది చేసేసి తెచ్చుకుని. కానీ ఇప్పుడు ఏంటయ్యా ట్రెండ్ అంటే అది సక్సెస్ మూవీ అంటారు దాన్ని, సూపర్ హిట్ మూవీ. యేసయ్య ఇట్లాంటిది శాశ్వతంగా నిజంగా చేసాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాపీ పేస్ట్లు కొట్టినంత మాత్రాన, అది ఇట్టేనంత మాత్రాన గొప్పదేం కాదు, కానీ యేసయ్య ఎప్పుడో చేసాడు మనందరి కోసం బాధపడటం. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు కూడా. మీరు కూడా అలా హీరోలు అవ్వాలా. వాళ్ళు నటించి హీరోలు అయ్యారు, వారి గురించి అనవసరం. కానీ మీరు నిజ శాశ్వతమైన జీవితంలో మంచి విషయంలో శ్రమలు అనుభవించు దెబ్బలు తిన్నా అది దేవుని దృష్టిలో గొప్పది. అర్థమవుతుంది? ఈ మాటలు ఎక్కించుకున్నాడు ధన్యుడు, వినగలిగిన వాడు ధన్యుడు. చెవి గలవాడు వినుగాక అన్నాడు దేవుడు. చెవులు బారడంతా శాట్లంతా ఉంటాయి, కానీ వినగలిగే చెవు మాత్రం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఉందా అందరికి? ఇక్కడ వింటున్నాం అన్న వాళ్ళు ఉన్నారా? హృదయానికి ఎక్కుతున్నాయా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. వినగలిగిన చెవు ఉండోడు వింటాడు, దాని ప్రకారం బతకడానికి సిద్ధపడతాడు. అందుకే గమనించండి. ఎన్ని చూసాం? దెబ్బలు అంటే నష్టపోవడానికి కూడా సహించడం, నష్టాన్ని సహించడానికి కూడా మనం సిద్ధపడాలి. అది మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఆఖరికి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనం. పేజ్ నెంబర్ 10వ పేజ్. 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. ఏమంటున్నాడు ఇక్కడ? నా నామము నిమిత్తం ఏం చేయాలా? నా నామము నిమిత్తం అందరి చేత ఈ పదాలు బాగా వినాలి. ఈ పదాలు వింటే మీకు ఇంక లోతు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? నా నామము నిమిత్తం అందరి చేత. అందరు అన్నకాడ నీ కన్న తల్లిదండ్రులు వచ్చారా రాలేదా? కడుపున పుట్టిన బిడ్డలు వచ్చారా రాలేదా? కట్టుకున్న భర్త వచ్చాడా రాలేదా? కట్టుకున్న భార్య వచ్చిందా రాలేదా? బయట వాళ్ళు లోపల వాళ్ళు అందరూ అనేక అర్థం. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదవండి. నా నామము నిమిత్తం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షించబడును. ఓ క్రైస్తవ బిడ్డలారా, దేవుని నమ్మిన బిడ్డలారా, ఇదిగో అందరి చేత నువ్వేం చేయబడతావు? యేసే నామం నిమిత్తమై ద్వేషించబడతావు. నువ్వు అనుకుంటున్నావు బయట వాళ్ళు అంటే అర్థం చేసుకోలేదు దగ్గర, మరి నా వాళ్ళే కదా నన్ను ఎట్లా అర్థం చేసుకుంటా? అందరి చేత, ఒకళ్ళ చేత. నేను ఎంత చేశాను దగ్గర, నన్ను అర్థం చేసుకోరా. నేను నేను ఆదివారం ప్రార్థనకి వెళ్తా తొందరగా అన్నాను, అంతేనా నేను చేసిన తప్పు? దానికి ఇన్ని మాటలు నన్ను అనాలా? ఇంతగా నన్ను బాధ పెట్టాలా? చకచక నేను పని చేసుకొని మందిరంకి వెళ్దాం అనుకుంటే నేను ఏం తప్పు చేశా? చాలామంది మాట్లాడే మాట. నేను ప్రార్థనకి క్రమంగా వెళ్ళాలని ఆశ నాకు, కానీ వెళ్దామంటే నా వాళ్ళే, నేను ప్రేమించిన వాళ్ళే, నా వాళ్ళు. ఏందో ఈ బాధ. లేరా ఇలా లోపల బాధపడేవాళ్ళు, పైకి మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది. నా నామము నిమిత్తం, అందుకే అంటున్నాడు అక్కడ, నా నామము నిమిత్తం అందరి చేత. నీకు అంత సహకరించండి, నీ భర్తే నిన్ను ద్వేషిస్తాడు. అంత సహకరించి అంత నిన్ను ఆదుకున్న నీ భార్య ద్వేషిస్తుంది యేసే నామము నిమిత్తమే. నీ కడుపున బిడ్డలకి నువ్వు అంత త్యాగం చేసి నీదంతా కడుపు మార్చుకొని వాడు కడుపు అంతా నింపావుగా, అయినా కానీ వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. అందరి చేత అని రాయబడింది అక్కడ.
బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నంటారో. కానీ ఇదంతా కూడా దేనికయ్యా అంటే సహిస్తే నువ్వు ధన్యుడు అవుతావు, సహిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. అందుకే అంటున్నాడు అక్కడ చూడండి, వారు రక్షించబడతారు. ఎవరైతే ఈ ద్వేషాలన్నీ కూడా, ఈ ద్వేషించబడినప్పుడు నువ్వు వీటిని సహించగలిగితే నువ్వు రక్షించబడతావు. దేవుని నిమిత్తమై నువ్వు ద్వేషించబడినప్పుడు నువ్వు సహించబడాలా. 12 మంది శిష్యులకి మాట చెప్తున్నాడు. 12 మంది శిష్యులు ద్వేషించబడ్డారా లేదా? ద్వేషించబడ్డారు. రాళ్ళు పెట్టి కొట్టబడ్డారా లేదా? కొట్టబడ్డారు. చంపబడ్డారా లేదా? చంపబడ్డారు. ఎంతగా ద్వేషించబడ్డారో చూడండి. మనం కూడా ఆయన శిష్యరికంలో మనం ఉంటాం కాబట్టి మనల్ని కూడా ద్వేషిస్తారు, మనల్ని కూడా ఇబ్బంది పెడతారు. అర్థమవుతుందా? నువ్వు 4 రోజులు చక్కగా ఉన్నప్పుడు మంది నాటడానికి వస్తున్నావు. రేపటి రోజున శ్రమలు రావు అనుకుంటున్నావా? రాబోతున్నాయి, రేపు వస్తాయి. అప్పుడు నువ్వు దేవునిలో నిలబడాలంటే అప్పుడు తెలుస్తుంది నీకు. నిలబడకపోతే బాధ ఏంటిదో అప్పుడు తెలుస్తుంది. నిలబడితే వచ్చే బాధలను ఎదుర్కోవడానికి సిద్ధపడితే గొప్ప స్థితి ఉంటుంది. అందుకే కింద చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణములకు పారిపోండి. పారిపోవాల్సిన రోజు కూడా వస్తుంది. అర్థమవుతుందా మీకు? మీ పట్టణంలో మిమ్మల్ని హింసించేటప్పుడు ఏం చేయాలో? పక్క పట్టణానికి వెళ్ళి ఆడి హింసిస్తే మళ్ళీ ఇంకో పట్టణానికి, ఆడి హింసిస్తే ఇంకొక ఆడి. కానీ దేవుని దూరం అవడం కాదు. అర్థమవుతుందా మీకు? శ్రమలు అలా రాబోతాయి. ఆనాడు వచ్చాయి 12 మంది శిష్యులకి. అపోస్తలుల కార్యం మీరు చదవండి, ఎంత హింసించాడు. పరిగెత్తించి ఆ ఊరు వెళ్ళిపోయారు. ఇక్కడ నుండి దమస్కు పారిపోయారు. అనగానే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? గుర్రం పట్టుకొని ఏం చేశాడు? దమస్కు వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో దేవుడు అతన్ని దర్శించాడు. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవరవయ్యా నిన్ను హింసించడానికి? నేను ఇంత అఖండమైన వెలుగుని నేను ఎలా హింసిస్తానయ్యా? అసలు నువ్వెవరు? నన్ను నమ్మిన నా బిడ్డలు నువ్వు హింసిస్తున్నావు. నన్ను హింసించినట్లే సౌలు హృదయాన్ని దేవుడు మార్చేసి పౌలుగా మార్చాడు. అప్పుడు అప్పటి నుండి ఏమయ్యాడు? దీవెనలు పొందడం స్టార్ట్ చేశాడా? శ్రమలు పొందడం స్టార్ట్ చేశారు. అప్పటిదాకా సౌలు వస్తాడంటే గసగసగా భయంతో ఉండేవాళ్ళు. ఈయన పౌలుగా మారాక, అమలారా వినండి, అయ్యలారా వినండి, మీకు మాట చెప్తాను, దేవుడి గురించి చెప్తాను, పోతున్నారు. భయం లేదు ఇక. అప్పుడు భయం, ఇప్పుడు భయం లేదు ఇక. ఎందుకంటే సాధువుగా మారిపోయాడు. ఒక గొర్రె పిల్ల వలె మారిపోయాడు. అర్థమవుతుందా? చాలామంది గొర్రె పిల్లలు వేస్తున్నాం. గొర్రెలు మాలో నిజంగా మేము గొర్రెలమే. మాలో క్రూరత్వం లేదు. నీలాగా తోడేలు బుద్ధి అసలే లేదు. నీలాగా ఎన్నుపోటు పోర్సే బుద్ధి మాకు అసలే లేదు. మేము గొర్రెలమే. చాలామంది అంటారు, ఇలా మాట్లాడేవాడికి అసలు వాడి గ్రంథం ఏది? వాడి గ్రంథంలో కూడా రాయబడి ఉంది నువ్వు గొర్రెలేవని. అది నువ్వు చదివిస్తేనే కానీ నీకు అది అవసరం లేదు. కానీ చాలామంది ఎత్తి పొడవడానికి సిద్ధపడతారు. కానీ దీనికి వాక్యం చెప్తున్న మాట, అలాంటి సాధువైన గుణం కలిగి ఉన్నవాడిని గొర్రె అని చెప్పాడు ఆయన. అంటే గొర్రె స్వభావం ఏంటంటే కనీసం ఎదురు తిరిగే స్వభావం కూడా దాన్ని కాదు అని అర్థం. ఏదైనా ఎదురు తిరుగుతాయి, కానీ గొర్రె మాత్రం ఎదురు తిరగడానికి సిద్ధపడదు. ఆఖరి మేక కూడా ఎదురు తిరగదాన్ని తిరిగిద్ది. తలపెట్టి గోదడానికి సిద్ధపడుతుంది అది. కానీ గొర్రె అలా చేయదు. అర్థమవుతుందా? ఆలోచించండి. సరే, మంచిది. ఇక్కడ మనం చూడగలిగితే ఇప్పుడు చెప్పండి, నా నామం నిమిత్తం ఏం చేస్తారట? అందరి చేత ద్వేషించబడదురు, అంతం వరకు సహించువాడు రక్షించబడు. సహించాలి. ఇప్పుడు చెప్పండి, ఏం సహించాలా? ఐదోదిగా ఏం సహించాలా? ద్వేషించబడుతున్నా కానీ మనము సహిస్తారా? ఈ 5 విషయాలు మీకు చెప్తున్నా. అంతకు మించి నేను చెప్పడానికి సిద్ధపడలే. ఇంకా 10-15 విషయాలు ఉన్నాయి దీన్ని సహించాలి. కానీ ఈరోజు నేను 5 మాటలే మీ హృదయంలో పెడతా ఉన్నా. ఇప్పుడు చెప్పండి, మనం దేన్ని సహించాలి? ఎందుకు సహించాలి? సహిస్తున్నావా? సహించకుండా అలాగే ఉంటున్నావా? చిన్నది రాగానే పెద్దది రాగానే ఒకవేళ ఎలా పడితే అలా ఉంటున్నావా? అలా కాదు, సహించడం నేర్చుకోవాలి. అది నీకు గొప్ప స్థాయిని పెంచుతుంది. ఈరోజు సహించే గుణం నీకు రావాలి. అందుకే చెప్తున్నాను, దేన్ని సహించాలి? శోధన సహించాలి, జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అలాగే మనం చూడగలిగితే శ్రమను సహించాలి, ఆదరణ మనకు దొరుకుతుంది. అలాగే మనం చూడగలిగితే ఇంకా దుఃఖమును సహించాలి. దుఃఖమును సహించడం ద్వారా దేవుడే మనల్ని ఏం చేస్తాడు? దేవుడి దృష్టిలో మనము హితమైన వారిగా కనిపిస్తాం. అలాగే మనం చూడగలిగితే దెబ్బలను సహించాలా, నష్టాన్ని సహించాలి. అప్పుడు దేవుని దృష్టిలో మనం ఘనత పొందే వారిగా ఉంటాం. అంతేగాక ద్వేషించే వారి నిమిత్తం కూడా మనం సహించాలా.
అప్పుడు దేవుని దృష్టిలో మనం గొప్పవారిగా మార్చబడతాం, రక్షించబడతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడతాం, అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి ఒక మాట, శోధన సహిస్తే ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. శ్రమలను సహిస్తే ఏమొస్తుంది? ఆదరణ వస్తుంది. ఇంకా దుఃఖంను సహిస్తే ఏమొస్తుంది? దేవుడి దృష్టిలో హితమవుతాం. ఇంకా దెబ్బల్ని సహిస్తే నష్టపోతే ఏమవుతుంది? దేవుని దృష్టిలో మనం విలువగా మార్చబడతాం. అంతేకాకుండా ఇంకా ద్వేషించబడితే ఏమవుతుంది? రక్షించబడతాం. అర్థమవుతుందా? చూసారా, ప్రతి విషయానికి అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఈ రోజున ఈ మాటలు నీ హృదయంలో ఉండాలని ప్రభువు ఆశపడ్డాడు కనుక నిన్ను మందిరంలో కూర్చోబెట్టాడు, నీకు ఈ మాటలు చెప్పించాడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, సహించడం నువ్వు నేర్చుకుంటే దేవుడు నిన్ను గొప్ప స్థాయికి మార్చబోతా ఉన్నాడు. ఈ మాటలు మీ జీవితంలో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? వినాలి, విని వదిలిపెట్టొద్దు. దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం చాలా గొప్పగా మార్చబడుతుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా మీకు వందనాలు. ఈరోజు ఈ సమయంలో ప్రభు సహించడం అంటే ఏంటో మాకు నేర్పించారు. సహిస్తే ఏం కలుగుతుందో మీరు మాకు చెప్పారు. వేటిని సహించాలో మీరు మాకు చెప్తా ఉన్నారు. శోధనని సహించమంటున్నారు. అయ్యా, శోధన సహించువాడు ధన్యుడు అంటున్నారు. ధన్యుడు అనగా మేలు పొందినవాడు అని మీరు చెప్తున్నారు. అయ్యా, మేము ఆ రీతిగా మేలు పొందడానికి సహాయం దయచేయండి, కృప దయచేయండి, కనికరించండి ప్రభువా. శోధన రాగానే భయపడొద్దు ప్రభువా, ధైర్యముతో మేము ముందు ఎదుర్కోవడానికి సహాయం దయచేయండి. అయా, శ్రమలను చూసి మేము భయపడొద్దు నాయన, శ్రమలను సైతం అయా సహించగలిగిన కృప మాకు దయచేయండి నాయన. అయా, శ్రమలను సహించగలిగితే మాకు ఆదరణ దొరుకుతుంది మీరు చెప్తా ఉన్నారు. అలాంటి కృప మీరు మాకు దయచేయండి. దుఃఖమును సహిస్తే ప్రభువా మాకు ఆదరణ దొరుకుతుంది మీరు చెప్తున్నారు. మీ దృష్టిలో విలువైన వారిగా మార్చబడతామని చెప్తున్నారు. అయ్యా, మేము ఆ రీతిగా ఉండడానికి సహాయం దయచేయండి. అంతేగాక ప్రభు మీకు లెక్కలేని స్తోత్రం. దెబ్బలను, నష్టములను సహించగలిగితే అయ్యా మీ దృష్టిలో గొప్ప స్థితిలో మేము ఉండగలుగుతాం నాయన. అది మీకు హితమైనది ప్రభు, అది మంచిదని మీరు చెప్తున్నారు. ఆనాడు పితరులు నిన్ను నమ్మిన వారందరూ అయ్యా ఆ రీతిగా ఉన్నారు. మేము కూడా ఆ రీతిగా ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా మీకు వందనాలు. ద్వేషించు వారిని చూసి మేము నాయన మరలా తిరిగి ద్వేషించక అయ్యా వాటిని సహించగలిగే స్థితిలో మేము ఉండడానికి సహాయం దయచేయండి. ద్వేషించబడినట్లయితే మేము రక్షించబడతామని మీరు చెప్తున్నారు. ఆ రీతికి మేము ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా మీకు వందనాలు. ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా జీవితంలో ఫలింపబడునుగాక. కృప దయచేయండి నాయన. నీ బిడ్డలు వీటిని చూసినప్పుడు గజగజలాడుతూ ఉన్నారు, వెనకాడుతూ ఉన్నారు, వెనక్కిపోతూ ఉన్నారు. ఆ రీతిగా ఉండొద్దని మీరు తేటగా చెప్తున్నారు. ఇవన్నీ నీకు పరీక్షకే దారి తీస్తాయని, వీటన్నిటి బట్టి నీకు ప్రతిఫలం ఉందని, వీటన్నిటిని బట్టి ఇగో నీ స్థితి మారుతుందని మీరు చెప్తున్నారు. అయ్యా నీ బిడ్డలు ఇవన్నీ తట్టుకోవడానికి సహాయం దయచేయండి. వీటన్నిటిని భరించగలిగిన స్థితి మీరు దయచేయండి ప్రభు. వీటన్నిటిని ఓర్చుకోగలిగిన కృపని బిడ్డలకు దయచేయండి. మీ సహాయం పొందుకొని అయ్యా మీరు తోడుగా ఉన్నారని ధైర్యంతో ముందడుగా వేయడానికి సహాయం దయచేయండి. ఆనాడు పితరులు ప్రభు మీ మీద ఆధారపడి వీటన్నిటిని సహించారు. మేము కూడా వీటన్నిటిని మీ మీద ఆధారపడి సహించడానికి సహాయం దయచేయండి. నా యేసయ్య వీటన్నిటిని భరించాడు, నేను భరిస్తా. నా యేసయ్య వీటన్నిటిని కూడా అనుభవించాడు, నేను అనుభవిస్తా. ఇలాంటి క్రీస్తుని పోలిన మనసుని బిడ్డలకు కలుగు చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈ మాటలు విని ఈ మాటల ప్రకారం బ్రతకాలని ఆశ ఏ బిడ్డలైతే కలిగి ఉన్నారో వారి జీవితంలో గొప్ప మేలు ధన్యత కలుగును గాక. ప్రభావ కృప దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.